నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ సీనియర్ అధికారులతో పల్లె పట్టణ ప్రగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీలలో ట్రూ స్పిరిట్స్తో అమలు చేయాలన్నారు. ఈ చట్టాల అమలు కోసం అడిషనల్ కలెక్టర్ పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి విజన్ను గుర్తు చేస్తూ ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలను శుభ్రంగా, పచ్చదనంగా, హైజెనిక్గా ఉంచాలన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ప్రతి నెల రెగ్యులర్గా 456 కోట్లను విడుదలతో పాటు ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇవ్వడంతో ఎటువంటి సమస్యలు లేవన్నారు. అడిషనల్ కలెక్టర్లు గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను తనిఖీ చేసి ప్రతిరోజు రహదారులను, డ్రైన్లను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై తగు చర్యలు ఉంటాయన్నారు. స్థానిక సంస్థలలో వైకుంఠధామాలు, ఇరిగ్రేషన్ మరియు జంపింగ్ షెడ్స్, సమీకృత వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మార్కెట్ లాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినందుకు వీటిని మార్చి 2021లోగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. పచ్చదనం కోసం చేపట్టిన పల్లె ప్రకృతి వనం తరహాలో ట్రీ పార్క్స్, మల్టీలెవెల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి పూర్తి చేయాలన్నారు. నూతన చట్టం ప్రకారం బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్గా వినియోగించాలన్నారు. దెబ్బతిన్న మొక్కల్ని వెంటనే రిప్లేస్ చేయాలన్నారు. వేసవి సీజన్లో మొక్కలు బ్రతికేలా గ్రామ పంచాయతీలలో ఉన్న ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ జి చిన్నారెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, మచ్చలేని రాజకీయ ప్రస్థానంలో మొదటిసారిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్నాను. కాబట్టి ప్రతి ఒక్క పట్టభద్రులు అందరూ కలిసి నన్ను మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి నికార్సైన 24 క్యారెట్ల ఒరిజినల్ బంగారం లాంటివాడు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక కావాలి. అందుకే చిన్నారెడ్డికి అవకాశం కల్పించండి. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ చేతిలో మోసపోయిన వారే. అందుకే ఓటుతో గుణపాఠం చెప్పండి. సిగ్గుమాలిన దద్దమ్మలు బీజేపీ నాయకులు రైతులను, నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు ఎలా ఓటు అడుగుతారు? ఢిల్లీలో ఛాయ్వాలా, గల్లీలో మందువాలా అని 2 సన్యాసులు తయారయ్యారు. మనకు బీజేపీ, టీఆర్ఎస్లు ఇవి నీతికి, అవినీతికి జరుగుతున్న ఎన్నికలు. ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి అంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తలు 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ సెక్రటరీగా తెలంగాణ నుంచి ఎన్నికైన చిన్న ఎక్కడికి వెళ్ళాలి, ఇవాళ ఎక్కడున్నాడు? ఇవాళ చిన్న ధైర్యంగా మా అన్నకు ఓటైనా, నేనైనా, సంపదైనా, డాక్టర్ మల్లు రవి గారైనా, వంశీకృష్ణ అయినా, దేవుని సతీష్ మాధవ్ అయినా, లేకపోతే ఎంఎస్ఆర్ సత్యపేట అయినా, లేకపోతే జిఎం వాళ్ళు ఎవరు ఎందుకేమంటున్నాం అట్లాంటి వాళ్ళని ఎవరు అడిగే ధైర్యం చెయ్యరు. మేము ప్రతిపాదిస్తున్న అభ్యర్థి 24 క్యారెట్ల బంగారం, అంతిలేని బంగారం. ఈ బంగారు తెలంగాణ సాధించడానికి మొట్టమొదటి పునాది రాయేసి వనపర్తి పాలిటెక్నిక్ గ్రౌండ్ లో 21 సంవత్సరం కింద మొదటి అడుగు వేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి నడుం బిగించిన నికాసైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డ మన చిన్ననాన్న సంగతి ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిష్ట కోల్పోయింది. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించే గొంతులు లేకుండా పోయినాయి. శాసన మండలిలో ఉత్తర తెలంగాణ నుంచి ప్రజల తరపున ఎన్నికై వచ్చిన జీవనన్నకు తోడుగా భుజం కలిపి నిరుద్యోగ యువత గురించి, అమరవీరుల కుటుంబాల గురించి, ఉద్యమకారుల గురించి, రైతుల గురించి, అదే విధంగా ఇవాళ పిఆర్సీ రానోళ్ళ గురించి, లేకపోతే సిపిఎస్ విధానం మీద కొట్లాడాలంటే జీవన విధాలకు తోడు ఉండాలి, అవగాహన ఉన్నవాడై ఉండాలి. ప్రజల ప్రశ్నించే గొంతు శాసన మండలిలో వినిపిస్తుంది. ఇవాళ ఈ ప్రాంతం, ఇవాళ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రులైన వాళ్ళు
అనుకోకుండా అవకాశం వచ్చిన ఓటర్లు అయిన వాళ్ళు కాదు. పట్టభద్రులైన వాళ్ళు పట్టుబట్టి తమ తల్లిదండ్రులు కష్టపడి కూలినాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టి ఉస్మానియా యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే ఆ పీజీలు పిహెచ్డీలు చదువుకున్న యువకులు ఇవాళ వరంగల్ రవి చదువుకున్న యువకుడు ఇవాళ ఉద్యోగం లేకుండా ఈ వేదిక మీద వచ్చి ఇంకా తెలంగాణ ప్రజల కష్టాల మీద గజ్జగట్టి కొంగడేసుకొని పాడాల్సిన దిక్కుమాల పరిస్థితి ఇంకా తెలంగాణలో ఉందంటే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. అదేవిధంగా నాగేశ్వరరావు గారు వారు గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసినారు. ఒకసారి 2 సంవత్సరాలు, ఒకసారి 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పనిచేసినారు రామచంద్రరావు గారి కన్నా ముందు. కానీ ఎప్పుడు టీవీ డిబేట్లకే వారు పరిమితము, విశ్లేషణకే పరిమితము. నేను పోయి సార్ నేను పలానా చిన్నారెడ్డి అని చెప్తేనే గుర్తుపట్టేటువంటి పరిస్థితి తప్ప వేరే పరిస్థితి లేదు వారి దగ్గర. అలాంటి వ్యక్తి 8 సంవత్సరాలు, రామచంద్రరావు లాంటి వ్యక్తి 6 సంవత్సరాలు, 14 సంవత్సరాలు పనిచేసిన ఒక్క సమస్య తీర్చకపోయినా మళ్ళా మన ముందుకు మేము అభ్యర్థులమైన వస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఓటేద్దామా, ఇంటికి పంపిద్దామా? తప్పకుండా ఇంటికి పంపించాలి, లేకపోతే మళ్ళీగా 6 సంవత్సరాలు వృధా అయింది. కొండగట్టు అంజనను దర్శించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ జగిత్యాల పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దర్శించుకున్నారు. అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య పోడు భూముల వివాదం రాజుకుంది. ఉట్లపల్లి గ్రామంలోని సుమారు 180 ఎకరాల భూమిని కొన్ని దశాబ్దాల క్రితం పోడు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఫారెస్ట్ అధికారులు ఈ భూముల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. అదంతా అటవీశాఖ పరిధిలో భూమి అని, తక్షణమే గిరిజనులు ఖాళీ చేయాలని గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్నారు. 2 రోజుల క్రితం అశ్వరావుపేట ఫారెస్ట్ అధికారులు గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లోకి వాళ్లను వెళ్లనీయకుండా అడ్డుకొని జేసీబీని తీసుకుని ట్రెచ్ కొట్టడానికి ప్రయత్నించారు. దీంతో మళ్లీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన స్థానిక గిరిజనులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గిరిజనులు పోడు చేసుకున్న భూములకు పట్టాలిస్తామని ఇచ్చిన హామీలని బుట్టదాఖలయ్యాయని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమ పోడు భూములకు పట్టాలు వస్తాయని, తమ భూమికి హక్కుపత్రాలు వస్తాయని ఆశగా ఎదురు చూసిన తమకు నిరాశ మిగిలిందని గిరిజనులు వాపోతున్నారు. గత ప్రభుత్వాలు తమకు పట్టాలు ఇవ్వకపోయినా తమ భూముల జోలికి రాలేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీలిచ్చి మరీ తమను నట్టెట్లో ఉంచిందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ నగరంలో నకిలీ ఐపీఎస్ అధికారినంటూ మోసం చేసిన శృతి సిన్హాను అరెస్ట్ అయింది. నిందితురాల్ని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి 11 కోట్లను శృతి సిన్హా కొల్లగొట్టింది. తన చెల్లితో వీరారెడ్డి సోదరుడికి వివాహం జరిపిస్తానని చెప్పి పెళ్లి పేరుతో వీరారెడ్డి వద్ద 11 కోట్లు వసూలు చేసింది. బంధు విజయ్ కుమార్ రెడ్డితో కలిసి శృతి మోసం చేసింది. వసూలు చేసిన డబ్బుతో ఖరీదైన కార్లు కొనుగోలు చేసింది. మోసపోయానని గ్రహించిన వీరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విషయం తెలిసిన శృతి బంధు విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోసం కేసులో మహిళలకు సహకరించిన ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద 3 కార్లు, 6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఫైల్లో ఉన్నాయి కదా, హ్యూమన్ రైట్స్ కమిషన్ పేపర్ ఫైల్ చెప్పి తీసుకోండి.
అనే ఎవరైతే ఉందో ఏమా ఏలియాసు ఉద్దానం సిరిస ఏమో 39 సంవత్సరాలు ఉంటుంది. ఈమె చాలా చిన్న ఏజ్లో పెళ్ళి అవుతుంది. ఈమెకి భర్తని 10 years కింద వదిలిపెడుతుంది. ఈమెకు ఒక బాబు ఒక పాప. వాళ్ళిద్దరు కూడా హీరో కార్నివాల్కు హాజరైన డీఎస్పీ కిరణ్ కుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని హీరో కంపెనీ నిర్వహిస్తున్నటువంటి మెగాసెల్ ఎక్సైజ్ మేళాను గాయత్రి మోటార్స్ ఆధ్వర్యంలో గురువారం నుంచి 3 రోజులు నిర్వహించనున్నారు. ఈ కార్నివాల్ ప్రారంభోత్సవానికి వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ కర్ణశ్రీ సాయినాథ్ ముఖ్య అతిథిగా హాజరై కార్నివాల్ సేల్ కౌంటర్ని ప్రారంభించారు. కార్నివాల్ ఉద్దేశించి హీరో కంపెనీ నెట్వర్క్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ మాట్లాడుతూ కంపెనీ ప్రవేశపెట్టిన మెగాసెల్స్ ఎక్సైజ్ మేళాను పెబ్బేరు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాయత్రి మోటార్స్ ఎండీ ప్రవీణ్ కుమార్, పెబ్బేరు ఇన్ఛార్జ్ ఎస్ఐ రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, షోరూం సిబ్బంది, హీరో మోటార్స్ వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని కోట అనుష కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పల్నాడు బస్టాండ్లోని ప్రధాని రహదారిపై విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ ఆందోళన నేపథ్యంలో అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. మరోవైపు సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నరసరావుపేట మండలం రావిపాడు శివార్లో ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థిని అనుషాను తోటి విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి హతమార్చాడు. మాట్లాడుకుందామని చెప్పి అనుషాను ద్విచక్ర వాహనంపై రావిపాడు శివార్కు తీసుకెళ్లిన విష్ణువర్ధన్ ఆమెను అక్కడే హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి మార్చి వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న బంధువులు, విద్యార్థులు అనుష మృతదేహంతో ర్యాలీగా పల్నాడు బస్టాండ్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేతగాలి ప్రభుత్వం, చేతగాలి ప్రభుత్వం, చేతగాలి ప్రభుత్వం. సీఎం 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 మహిళా హోమ్ మినిస్టర్, మహిళా హోమ్ మినిస్టర్ అనుషాకి వెంటనే న్యాయం జరగాలి, అనుషాకి వెంటనే న్యాయం జరగాలి, అనుషాకి వెంటనే న్యాయం జరగాలి, అనుషాకి వెంటనే. నెట్టుకుంటారు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.